మూవీ అండ్ దిస్ ఈజ్ ద ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండింగ్ సెన్సేషన్ మనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన టైప్ ఆఫ్ డైమెన్షన్స్తో ఎందుకంటే ఈ మూవీలో ఒక పర్సన్ ఒక స్పోర్ట్స్ ఆడడమే గొప్ప అనుకుని ఒక టైప్ ఆఫ్ తీసుకోవడము ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ 3 సబ్జెక్టులు ఒకటైతే మల్ల యుద్ధం ఒకటి ఇంకోటి క్రికెట్ దాని తర్వాత పారా ఒలింపిక్ రన్నింగ్ ఈ రేసులు ఎలా ఎందుకు ఆడాల్సి వచ్చింది ఏంటి అనేది తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ మూవీ ఎందుకంటే థర్డ్ అంటే నిన్న నైట్ ప్రీమియర్స్లో చూడడం జరిగింది హెవీ టికెట్ ప్రైస్ మనం ఎప్పుడూ మొత్తుకుంటూనే ఉన్నాను ఎందుకంటే ఫ్యాన్స్ జోబులో నుంచి దోచుకొద్దు డబ్బులు ఎందుకంటే ఫ్యాన్స్కు ప్రోత్సాహకంగా ఇవ్వండి అని చెప్తున్నాను కానీ వీళ్ళు వినడం లేదు దానివల్లనే ఓవర్ ఫ్రస్ట్రేషన్లు వస్తాయి సినిమా ఎందుకంటే సినిమా ఒక పాజిటివ్ వైపుతో ఈ సినిమాను రిపీటెడ్గా చూడాలనుకునే ఫ్యాన్స్ను పోగొట్టుకుంటున్నారు అనేది మాత్రం మనం బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే 200-250 ఉంటే ఒక నెల రోజులు కాదు 50 days హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడేంత స్టఫ్ సినిమాలో ఉంది దాంతోపాటు దీంట్లో పాజిటివ్ ఏంటి మైనస్లు ఏంటి అనేది కూడా ఈ విధంగా చర్చించుకున్నాం ఎందుకంటే మనం ఎక్కువగా నెగిటివిటీలో ఈ వేలో మనం ఎక్కువగా ఉండదు ఎందుకంటే సినిమా బాగుంటే బాగుందని చెప్తాం దాంతోపాటు దీంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటి రీజనబుల్ ప్రైస్తో ఏ విధంగా ఆడియన్స్ మనస్సును దోచుకోవచ్చు అనేది మాత్రమే మన మోటో అండ్ దీంట్లో మాత్రం నిజంగా మెగా పవర్ స్టార్ తన స్టఫ్ అంతా కూడా తను కష్టపడిన విధానము ఆ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసిన విధానము ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలు అంత డూపులతో ఎక్కువగా మేనేజ్ చేస్తున్న టైంలో ఒక రామ్ చరణ్ లాంటి వాడు ఎందుకంటే తన డైమెన్షన్స్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీ లుక్ వైజ్ ఎందుకంటే ఆ క్రికెట్ బ్యాట్ తిప్పే విధానం కావచ్చు పట్టుకునే విధానం కావచ్చు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ క్రికెట్ మీద తను చేసుకున్న విధానం అలాగే దీంట్లో శివరాజ్ కుమార్ కూడా ఒక మంచి ప్రామినెంట్ రోల్లో ఒక మల్ల యుద్ధాలకి ట్రైనర్గా తను చేసిన విధానము అలాగే అసలు జగపతి బాబు ట్రాన్స్ఫర్మేషన్ ఒక అప్పన్నగా తన టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మాత్రం చేసిన విధానం సూపరు అసలు ఇందులో నిజంగా బుచ్చిబాబు స్థాన ఎందుకంటే జాహ్నవి కపూర్ను మన వాళ్ళు కరెక్ట్గా వాడకడం లేదా లేకపోతే ఆ టైపు ఎందుకంటే మనము చూసిన విధానం అయితే ఇందులో కూడా తన టైప్ ఆఫ్ లుకింగ్ వైజ్ కావచ్చు ఒక మంచి ఎందుకంటే విలేజ్ నేటివిటీ యారగెంటు అండ్ సెక్స్ అప్పీలు అలాగే రొమాంటిక్ ఇలా అమ్మాయిని రకాలుగా చూపించిన విధానంలో నాకు బట్టలంటే ఎలర్జీ అన్న రేంజ్లో తనను చూపించిన విధానం అయితే హై ఫిస్ట్ అని చెప్పొచ్చు అండగా అసలు జాహ్నవి కపూర్ కోసమే వెళ్ళొచ్చు అనే వాళ్ళకు మాత్రం మామూలుగా ఉండదు అలాగే రామ్ చరణ్ ఎవ్రీ పిన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎవ్రీ సెటప్ ఎందుకంటే తన టైప్ ఆఫ్ క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్లో తను ఎందుకంటే మనకు ఎంత పిచ్చో ఇండియన్స్కు వరల్డ్ వైడ్ ఉన్నా కానీ ఇండియన్స్లోనే ఓవరాల్గా క్రికెట్ మీద ఈ యూత్లో ఎంత ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ అని అదే నీదని ఉన్న టైంలో ఈ టైంలో ఆ క్రికెట్ను ఎంచుకున్న విధానం ఎందుకంటే ఈ విజయనగరంలో ఒక కొండ ప్రాంతంలో ఒక గిరిజన లాంటిది ఎందుకంటే వాళ్లకు ఏ విధమైన గుర్తింపు ఉండదు ఆ గుర్తింపు లేని తెగల నుంచి విజయనగరానికి వచ్చి అక్కడ రామ్ చరణ్ ఒక ఆటగాడిగా కొండోడిగా అంటే కొండలో మనిషిగా చేసిన విధానము ఎందుకంటే తను ఒక కూలోడిగా గేమ్స్ ఆడడం ఎందుకంటే తను ఈ పెద్ది అనేది ఎడ్డోడు కాదు తెలివైనోడు అనేది క్యారెక్టరైజేషన్లో చూపించిన విధానం ఎందుకంటే ఒక మనిషికి గుర్తింపు రావాలంటే తన కులము ఇవన్నీ అడ్డు రాకుండా ఉండాలంటే ఒక ఆటగాడిగా ఉండాలి అని తను ఫిక్స్ అయ్యే ఆటగాడిగా తన జీవితాన్ని మలుపు తీసుకునే విధానము అలాగే ట్రాన్స్ఫర్మేషన్లు 3 టైప్ ఆఫ్ ఎందుకంటే ఫస్ట్ క్రికెట్ అయిన తర్వాత మళ్ళీ ఆ రెజ్లింగ్ అయిన తర్వాత పారా ఒలింపిక్ ఇలా 3 డైమెన్షన్ చూపించిన విధానం ఎందుకంటే ఈ ప్లాట్ స్టోరీ అయితే కనుక సింపుల్ బ్రీఫింగ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమా అంతా రివీలు చాలా వరకు అయ్యింది కాబట్టి దీంట్లో 70% ఆఫ్ రివిలైజేషన్ ఏంటి అంటే కనుక సబ్జెక్టు విజయనగరంలో ఒక దూరంగా ఒక కొండ ప్రాంతము అంటే ఇప్పుడు గవర్నమెంట్కు లెక్కల్లో లేకుండా ఒక 1800 మంది బతుకుతూ ఉంటారు అక్కడ ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది ఆ ట్రైన్ మాత్రం ఆ ఊర్లో ఆగదు ఊర్లో ఆగితేనే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేకుండా చేస్తారు ఇందులో అప్పన్న క్యారెక్టర్గా జగపతి బాబు జీవించేశాడనే చెప్పొచ్చు ప్రతి చోట డైమెన్షన్ కావచ్చు అలాగే మల్లు నుంచి అతను చేసిన విధానము శర్మ అనే అతను ఎందుకంటే ఆ సిరీస్ ఉన్నాయి కదా ఆ సిరీస్ నుంచి తనను తీసుకోవాల్సిన విధానము అలాగే క్రికెట్ గేమ్ను రెజ్లింగ్ను అలాగే పారా ఒలింపిక్ గేమ్స్ను చూపించిన విధానం ఎందుకంటే ఇక్కడ ఆల్ క్యారెక్టర్స్ ఎక్కడ చూసినా నిజంగా రామ్ చరణ్ యొక్క
ఆ డెడికేషన్ కనిపిస్తుంది సినిమా అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒక సాంగ్ చికిరీ సాంగ్ కావచ్చు, ఇవన్నీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో మనందరికీ తెలుసు. మూవీ మాత్రం డెఫినెట్గా వాచబుల్. అయితే కూడా 200 అండ్ 250 రూపీస్, ఏది బిగ్ బడ్జెట్ కాబట్టి అది 200 250 ఉంటే రీజనబుల్. అలాగే 400 500 పెట్టేసి రిపీటెడ్ ఆడియన్స్ను పోగొట్టుకోకుంటే సినిమా మాత్రం నిజంగా వర్త్ వాచ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ సెకండ్ హాఫ్ వరకు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక తన టైప్ ఆఫ్ ఎమోషను క్యారీయింగ్, అలాగే అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పావులాది రూపాయలతో బతకడము, వాళ్ళను దోచుకోవడము, వాళ్ళకంటూ ఏ విధమైన అది లేకపోవడం వల్ల తను వాళ్ళ కోసం ఏం చేశాడు, అలాగే జగపతి బాబు క్యారెక్టర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసిన విధానము. అలాగే ఆ ఊర్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, ఆ పర్సన్స్ ఒక పలక మీద దిద్ది వాళ్ళు వెళ్ళి ఊర్లో ఇచ్చి ఆ 2 పదాలు నేర్చుకొని మళ్ళీ వీళ్ళు ఊరి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో 2 పదాలు, ఆ రేంజ్ ఆఫ్ అంత ట్రాక్లో బతికేస్తుంటారు. అక్కడ నుంచి వాళ్ళ లైఫ్లో ముందుకు తీసుకురావడానికి పెద్ది అనే క్యారెక్టర్ ఎలా కష్టపడ్డాడు, ఎంతవరకు రీచ్ అయ్యాడు అనేది మాత్రం మూవీ చూసే చెప్పాలి. అండ్ డెఫినెట్గా ఒకటే రిగ్రెట్ ఏంటంటే దీంట్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఒకటే కొంచెం బ్యాడ్ అనిపించింది. మిగతా అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్ ఎమోషన్స్, జాహ్నవి కపూర్ టైప్ ఆఫ్ లుకింగ్ వైజ్ మాత్రం టూ గుడ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.